శాంతి. ఈరోజు మధురమైన శివబాబా మహావాక్యాలలో బాబా ఎలా మనము బాబాను గుర్తు చేయాలి, ఆ గుర్తు చేయడంలో ఎటువంటి విషయాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు బాబా అన్నారు, ముందు కాలంలో ఈ సినిమా ఇవన్నీ లేకుండే, కానీ ఈ సినిమా ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి మీకు తెలుసా అని అడిగారు. ఇంకా సారంలో ఈరోజు బాబా విశేషంగా పిల్లలకు అర్థం చేయించారు. మధురమైన పిల్లలు, तुम्हें अभी भविष्य 21 जन्मों के लिए यहाँ ही पढ़ाई पढ़नी है, कांटे से खुशबूदार फूल बनना है, दैवी गुण धारण करने और कराने हैं. ఈరోజు బాబా మురళిలో, మురళి డేటు జూలై 2, 2020. బాబా అంటున్నారనమాట, మీరు భవిష్యత్తు కొరకు 20 జన్మల కోసం ఈ చదువు అనేది చదువుతున్నారు. ఇక్కడ మీరు ముళ్ళ నుంచి సుగంధమైన పుష్పాలుగా తయారవుతున్నారు. దాని గురించి దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి. మనమే చేయడం కాదు, వేరే వాళ్ళతో కూడా దైవీ గుణాలను ధారణ చేయించాలి. చదువు మంచి చదవాలి, ఎందుకంటే దీనిపై భవిష్యత్తులో 21 జన్మల కోసం మీకు మీ భాగ్యం అనేది తయారు చేసుకునేది ఉంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న అడిగారు, किन बच्चों की बुद्धि का ताला नंबरवार खुलता जाता है. బుద్ధి యొక్క తాళం అనేది మనది తెరవాలంటే మనం ఎటువంటి పురుషార్థం చేస్తే మన బుద్ధి యొక్క తాళం అనేది తెరుస్తూ పోతుంది. ఇంకా మనము బాబా చెప్తున్న గుహ్యమైన విషయాలతో కనెక్ట్ అవ్వగలము, ఇంకా ధారణ కూడా చేయగలము. దానికోసము మరి ఏ పిల్లల యొక్క బుద్ధి తాళం అనేది తెరుస్తూ పోతుందని అడుగుతున్నారు బాబా. జవాబు ఉంది, జో శ్రీమత్ పర్ చల్తే రహతే హై. ఎంత చక్కని జవాబు ఉంది చూడండి. మనకు ఒక్క రోజులోనే జ్ఞానం అంతా అర్థం కాదు కదా. రోజు రోజుకి కొత్త పాయింట్స్ అనిపిస్తూ ఉంటాయి. అంటే మన రియలైజేషన్ అనేది అలా పెరుగుతూ పోతుంది అన్నమాట. సో ఈ రియలైజేషన్ అనేది పెరగాలి. బాబా చెప్తున్న గుహ్య విషయాలు రోజుకు కొత్త విషయం అనేది దాంట్లో అర్థం అవ్వడము, ఇంకా దానిని ధారణ చేయాలి. అంటే ఏం అవసరము? బాబా అంటున్నారు, మీరు ఎంత నేను చెప్తున్న శ్రీమతంపై నడుస్తూ పోతే అంతా మీ బుద్ధి యొక్క తాళం అనేది తెరుస్తూ పోతుంది. पतित पावन बाप की याद में रहते हैं, पढ़ाई पढ़ाने वाले के साथ जिनका योग है उनकी बुद्धि का ताला खुलता जाता है. ఇంకా శ్రీమతంలో నడుస్తూ పతిత పావన తండ్రిని గుర్తు చేస్తూ ఎవరైతే ఈ చదువు అనేది చదువుతారో, చదివించే వాడిపై ఎవరి యోగం అనేది ఉందో వారి బుద్ధి తాళం అనేది తెరుస్తూ పోతుంది అంటున్నారు బాబా. बाबा कहते, बच्चे अभ्यास करो, हम आत्मा भाई भाई है, हम बाप से सुनते हैं. అయితే ఇది చాలా గుహ్యమైన అభ్యాసము. స్వయాన్ని ఆత్మ అనుకోవడము, వేరే వాళ్ళను ఆత్మ అనుకోవడం అనేది. ఇంకా మేము శివ బాబా నుంచి వింటున్నాము. ఈ గుహ్యమైన అభ్యాసం చేస్తూ పోండి, ఈ శ్రీమతాన్ని పాటిస్తూ పోండి. అప్పుడు మీకు జ్ఞానం యొక్క ఏదైతే గుహ్య విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా అర్థం అవ్వడం మొదలవుతాయి. देही अभिमानी हो, सुनो और सुनाओ तो ताला खुलता जाएगा. దేహీ అభిమాని ఉంటూ వినండి, ఇంకా వినిపించండి. అప్పుడు బాబా అంటున్నారు బుద్ధి తాళం అనేది తెరుస్తూ పోతుంది. అయితే ఎన్ని విషయాలు చెప్పారు బాబా? ఒకటైతే శ్రీమతంలో నడవాలి, రెండవది పతిత పావన బాబాను గుర్తు చేయాలి, మూడవది చదివించే తండ్రిపై యోగం అనేది పెట్టుకోవాలి. అప్పుడు మన బుద్ధి తాళం అనేది తెరుస్తూ పోతుంది. ఇంకా దేహీ అభిమానిగా వినాలి, ఇంకా వినిపించాలి. దీని డీటెయిల్ అనేది బాబా అర్థం చేయిస్తూ ముందు మురళిలో చెప్పారనమాట. तुम जब किसको समझाते हो तो यह बुद्धि में आना चाहिए कि हमारी आत्मा में ज्ञान है, आत्मा को यह सुनाता हूँ. हमने बाबा से जो सुना है वह आत्माओं को सुनाता हूँ. ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు కూడా శివ బాబా చెప్తున్న జ్ఞానాన్ని నేను ఈ ఆత్మకు చెప్తున్నాను.
నేను ఆత్మను. ఈ ముందు కూర్చున్న ఆత్మకు శివబాబా ఇచ్చిన జ్ఞానం చెప్తున్నాను అని ఈ స్మృతిలో బాబా అంటున్నారనమాట, మీరు వేరే వాళ్లకు జ్ఞానం చెప్పండి అని. तुम दूसरे को जब पढ़ाते हो तो देही अभिमानी होकर नहीं पढ़ाते हो, भूल जाते हो. మన చార్ట్ చెప్తున్నారు బాబా, మీరు వేరే వాళ్లకు చెప్పేటప్పుడు మీ స్థితి దేహి అభిమాని ఉంటుందా లేదా అని చెక్ చేయండి. చాలాసార్లు ఉండదు అని అంటున్నారు బాబా. మంజిల్ హే, ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఆత్మగై వేరే వాళ్ళతో మాట్లాడడము అనేది ఉన్నత గమ్యం అంటున్నారు బాబా. बुद्धि में यह याद रहना चाहिए, मैं आत्मा अविनाशी हूँ, मैं आत्मा इन कर्मेंद्रियों द्वारा पार्ट बजा रही हूँ. బుద్ధిలో ఎప్పుడు కూడా గుర్తుండాలి, నేను అవినాశి ఆత్మను, నేను కర్మేంద్రియాల ద్వారా పాత్రను వహిస్తున్నాను. तुम आत्मा शूद्र कुल में थी, अभी ब्राह्मण कुल में हो, फिर देवता कुल में जाएंगे. శూద్ర కులం నుంచి నేను ఆత్మ ఇప్పుడు బ్రాహ్మణ కులంలో వచ్చేసాను, ఇంకా ముందు దేవత కులంలో వెళ్ళేది ఉంది. అంటే ఇలా జ్ఞానం యొక్క చింతన అనేది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆత్మస్థితిని మనము పక్కా చేసుకుంటూ ఉండాలి. ఇంకా వేరే వాళ్లకు జ్ఞానం చెప్పేటప్పటికి కూడా వాళ్ళను కూడా ఆత్మ అనుకొని శివబాబా ఇచ్చిన జ్ఞానం చెప్తున్నాను అని ఎప్పుడైతే మనం ఇంత ధ్యానం పెడతామో అప్పుడు బాబా అంటున్నారు, మీ బుద్ధి యొక్క తాళం అనేది తెరుస్తూ పోతుంది అని. అయితే రోజంతా దీనిపై చాలా అభ్యాసం చేసే అవసరం ఉందన్నమాట. ఇంకా ముందు బాబా మురళిలో బయోస్కోప్ అంటే సినిమా ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి తెలుసా అని చెప్తూ ఈ విషయం అర్థం చేయించారు బాబా. बाबा ने समझाया है, यह ड्रामा है. आगे यह ड्रामा बायोस्कोप आदि नहीं था. ఇప్పుడు ఇది నడుస్తున్న నాటకం ఏదైతే ఉందో ఈ నాటకం గురించి అర్థం చేయిస్తూ బాబా అంటున్నారు, ముందు అయితే ఇవన్నీ ఏం లేకుండే, ఈ నాటకాలు ఈ సినిమాలు ఇవన్నీ ఏం లేకుండే. యహ భీ అభీ బనే హే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తయారైనాయి చూడండి, ఎంత విచిత్రమైన విషయం చెప్తున్నారు బాబా. క్యూ బనే హే, ఇవన్నీ ఎందుకు తయారై ఉన్నాయి. क्योंकि बाप को दृष्टांत देने में सहज हो. జ్ఞానం ఎంత గుహ్యమైనదంటే అది బాబా చెప్తే కూడా మనకు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ కావాలి. ఇప్పుడు 5000 సంవత్సరాలకు ఈ చక్రం అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇలానే రిపీట్ అవుతుంది, సేమ్ టు సేమ్. ఏదైతే జరిగిందో 5000 సంవత్సరాల క్రితం అదే ఇప్పుడు ఆ క్షణంలో అదే ఇప్పుడు నడుస్తుంది అని ఎలా అర్థం చేయించాలి పిల్లలకు. అయితే అప్పుడు ఈ సినిమా ఇవన్నీ వచ్చినాయి అంటున్నారు బాబా. ఎందుకంటే సినిమా రీలు 3 గంటల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అయితే ఆ ఎగ్జాంపుల్ తీసుకొని బాబా మనకు, ఎందుకంటే చాలా సూక్ష్మమైన విషయం ఇది, ఎలా అర్థం చేయించాలి ఇవన్నీ అర్థం చేయించడం గురించి బాబా అంటున్నారనమాట. ఈ సినిమా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చెప్తారు. కొన్నిసార్లు బాబా లిఫ్ట్ యొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం అనేది లిఫ్ట్ లాంటిది. అసలు లిఫ్ట్ అంటే ఏంటని మనకు ఎప్పటి వరకు అయితే తెలియదో అప్పటి వరకు అర్థం అవుతుందా మరి బాబా చెప్తున్న విషయము? అర్థం అవ్వదు. అయితే బాబా జ్ఞానం చెప్పడం మొదలుపెట్టారు, అప్పుడు ఇవన్నీ ఇన్వెన్షన్స్ జరిగినాయి. ఎందుకంటే బాబా ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకు అర్థం చేయించగలరు. భక్తి మార్గం అంటే ఇంకా మెట్లు దిగుతాము, జ్ఞాన మార్గం అంటే ఇంకా లిఫ్ట్లో నేరు పరంధామం వెళ్ళి అక్కడి నుంచి సతయుగంలోనే వస్తాము. అందుకోసం జ్ఞాన మార్గము సహజమైనది. లిఫ్ట్ లాంటిది అంటే లిఫ్ట్ ఇన్వెన్షన్ అయిన తర్వాత అచ్చా లిఫ్ట్ అంటే ఇంత సహజంగా ఉంటుందా, ఈజీ ఉంటుందా, ఇట్లా నిలబడాలి దాంట్లో ఇలా ఒత్తితే అక్కడ మనం చేరుతాము అనే విషయము ఆ లిఫ్ట్ వచ్చిన తర్వాత మనకు అర్థమైంది, లేకుంటే అర్థమయ్యేది కాదు. అందుకోసం ఇంత గుహ్యమైన జ్ఞానము, సూక్ష్మమైన జ్ఞానము, ముందు తెలియని కొత్త కొత్త విషయాలు బాబా చెప్పాలంటే ఇవన్నీ ఇన్వెన్షన్స్ దానికోసం అయినాయి అని బాబా ఈరోజు చెప్తున్నారు చూడండి. అలానే ఇంకో విషయం బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు దేవీ దేవతలకి పూజిస్తారు కానీ మేము దేవీ దేవత ధర్మం అని ఎందుకు మీకు ముందు నుంచి రాలేదు అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు క్రైస్ట్ని పూజ చేసేవాళ్ళు మేము క్రిస్టియన్స్ అని వాళ్ళకు క్లియర్గా తెలుసు. బుద్ధిని నమ్మేవారు మేము బుద్ధిజం అని తెలుసు. మళ్ళీ దేవదేవతల్ని పూజ చేస్తే మా ధర్మము దేవీ దేవత ధర్మం అని రావాలి కదా, కానీ హిందూ ధర్మము అంటారు.
అయితే ఇంత దేవి దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు ఎంత దిగజారిపోయారు, వాళ్లకు తన ధర్మం గురించి కూడా అవగాహన లేదు అని బాబా చెప్పారు. ఆగే तुम भी नहीं जानते थे कि हम देवी देवता थे, अपने को अलग समझकर उन्हों की पूजा करते थे. దేవి దేవతలకి పూజలు చేసే వాళ్ళం, కానీ మేము దేవి దేవతా ధర్మానికి చెందిన వాళ్ళం ఉన్నాం అనే విషయము ఎప్పుడు మీరు అనుకోలేదు. और धर्म वाले पूजा करते हैं तो जानते हैं कि हमारा धर्म स्थापक क्राइस्ट है, हम क्रिश्चियन है. మా ధర్మస్థాపకుడు క్రైస్ట్, మేము క్రిస్టియన్స్ అని తెలుసు. ధర్మస్థాపకుడితో ధర్మం యొక్క కనెక్షన్ ఎలా ఉంది చూడండి. క్రైస్టు క్రిస్టియన్స్, బుద్ధ బుద్ధిజం. మళ్ళీ దేవీ దేవతల్ని పూజ చేస్తే హిందువులు అనుకుంటారు, వేరేగా అనుకుంటారు. यह हिंदू लोग अपने धर्म को न जानने के कारण अपने को हिंदू कह देते हैं. అందుకోసం బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హిందూ ధర్మానికి చెందిన వాళ్లకు అసలు వాళ్ళ ధర్మమే తెలియదు కదా, అందుకోసము వాళ్ళు తనకు హిందూ అనుకుంటున్నారు. పూజ అయితే ఎవరు చేస్తున్నారంటే దేవతలకు చేస్తున్నారు. यह भी नहीं समझते कि हम आदि सनातन देवी देवता धर्म के हैं, हम अपने बड़ों की पूजा कर रहे हैं. మా ధర్మానికి చెందిన పెద్దవాళ్లకు మేము పూజ చేస్తున్నామని ఆ విధమైన ఫీలింగ్తో పూజ చేసావేంటి? చేయలే. డిస్కనెక్టెడ్ ఉండే. దేవతలకు పూజ చేస్తున్నాము, ఇంకా మేమేమో హిందువులము, కానీ మా ధర్మంలో పెద్దవాళ్లకు చేస్తున్నామనే ఫీలింగ్ అయితే ఎప్పుడు మనకు రాలే. బాబా వచ్చి చెప్తేనే మనకు అర్థమైంది, మనమే ఎలా దేవతలు ఉండే, మనం ఎలా జన్మలెత్తుతూ మళ్ళీ మనమే పూజారీలు ఎలా అయిపోయాము, పూజారీలై మన దైవ స్వరూపాన్ని మనము ఎలా పూజిస్తూ వచ్చామనే విషయము ఎప్పటి వరకు అయితే బాబా రాలేదో అప్పటి వరకు మనము తెలియవన్నమాట ఈ విషయాలన్నీ. అయితే బాబా స్మృతి ఎలా చేయాలి, ఈ విషయం బాబా అర్థం చేస్తూ ఏమన్నారంటే, మీరు జస్ట్ శివబాబాను గుర్తు చేయకూడదు, ఇంకా ఇలా శాంతిలో కూర్చోవడం కాదు స్మృతి చేయడం అంటే. మరి ఇంకా ఏం చేయాలి? బాబా అర్థం చేయించారు. బాబ్ बच्चों को समझाते हैं, जब यहाँ बैठते हो तो ऐसे भी नहीं कि सिर्फ शिव बाबा की याद में रहना है, वह हो जाएगी सिर्फ शांति. శివ బాబాను ఒక్కరినే గుర్తు చేస్తే అంటే అది శాంతిలో ఉన్నట్లు కదా అంటున్నారు బాబా. ఫిర్ సుఖ భీ చాహియే, కానీ సుఖం కూడా కావాలి కదా. तुमको शांति में रहना है और स्वदर्शन चक्रधारी बन राजाई को भी याद करना है. చెక్ చేస్తూ పోండి ఈ విషయం వింటూ మేము ఒక్క శివబాబాని ఇంకా పరంధామం వరకే గుర్తు చేస్తామా, లేక శివబాబా నుంచి ఏ వారసత్వం లభిస్తుందో ఆ వారసత్వాన్ని స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పుతామా? శివబాబాను కూడా గుర్తు చేయాలి, ఇంకా దాంతోపాటు వారసత్వాన్ని కూడా గుర్తు చేయండి. అందుకోసమే మనము చూడండి 5 స్వరూపాల యొక్క డ్రిల్ ఏదైతే బాబా ఇస్తారో దాంట్లో ఈ పాయింట్ అనేది కవర్ అవుతుంది అన్నమాట. అందుకోసము బాబాను కూడా గుర్తు చేయాలి, స్వర్గాన్ని గుర్తు చేయాలి, మన రాజ్యాన్ని గుర్తు చేయాలి, ఇంకా మేమే నరుడి నుంచి నారాయణుడుగా అవుతున్నాము, నారి నుంచి లక్ష్మి అవుతున్నాము అని ఇలా స్వదర్శన చక్రం కూడా తిప్పాలి. అప్పుడే చక్రవర్తి రాజా అవుతాము అని అంటారు కదా బాబా. అందుకోసము శివ్ బాబాను గుర్తు చేయడంతో పాటు చెకింగ్ ఎప్పుడు చేస్తూ ఉండాలి, రాజ్యాన్ని కూడా గుర్తు చేసేది ఉంది అని ఈ విషయం కూడా అర్థం చేయించారు. ఇంకో విషయము బాబా అన్నారు, పిల్లలు మీకు ఎంత నశ ఉండాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి బాబా. बच्चे को बाप की प्रॉपर्टी का मालूम रहता है, हमारे बाप के पास यह कारखाना है, यह मिल है, నషా रहता है ना. పిల్లలకు తెలిసి ఉంటుంది కదా వాళ్ళ నాన్నగారి దగ్గర మరి ఎంత ప్రాపర్టీ ఉంది, ఇలా ఫ్యాక్టరీ ఉందని, ఇది ఉందని, ఇన్ని దుకాణాలు ఉన్నాయి, అలా అన్నీ పిల్లలకు తెలిసి ఉంటుంది. అయితే దాని యొక్క నష అనేది పిల్లలకు తప్పనిసరిగా ఉంటుంది కదా. బచ్చా హీ ఉస్ ప్రాపర్టీ కా మాలిక్ బంతా హై. ఆ పిల్లవాడికి ఇది కూడా తెలుసు, నేనే మళ్ళీ యజమాని అవుతాను అని. यह प्रॉपर्टी तो एक ही बार मिलती है, बाप के पास क्या प्रॉपर्टी है वह सुना. చూడండి ఇక్కడ బాబా అంటున్నారు, నేను మీకు ఏ ప్రాపర్టీ ఇస్తున్నాను అనే విషయం మీకు తెలుసు కదా, మరి ఈ ప్రాపర్టీని ఎంత గుర్తు ఉంచుకోవాలి, ఎంత దీని యొక్క నశ అనేది పిల్లలకు ఉండాలి. అయితే బాబాతో పాటు వారసత్వాన్ని గుర్తు చేస్తూ
ఈశ్వరీయ నశ యొక్క అనుభూతి అనేది మనము చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఎందుకంటే బాబా ఈరోజు అన్నారు మీరు సుగంధమైన పుష్పాల్లా తయారవుతున్నారు అని. అయితే విశేషంగా బాబా అంటున్నారు ఏదైనా మనం చెడు కర్మ చేసి ఉంటే బాబాకు తప్పనిసరిగా చెప్పాలి, ఇంకా మనసు చాలా తేలికగా చేసుకోవడం అవసరము అని అర్థం చేయిస్తూ బాబా అన్నారనమాట. काम महाशत्रु है, इसलिए बाबा के पास आते हैं तो कहते हैं जो विकर्म किए हैं वह बताओ तो हल्का हो जाएगा. బాబా దగ్గర వెళ్తే ఏదైనా మన ద్వారా బాబా పిల్లలు అయ్యే ముందు చెడు కర్మలు చేసి ఉంటే ఇంకా మీరు చెప్పండి అని చెప్తారు బాబా. అవన్నీ ఎందుకు చెప్పాలంటే మనసును తేలిగ్గా చేసుకోవడానికి. इसमें भी मुख्य विकार की बात है. बाप बच्चों के कल्याण अर्थ पूछते हैं. బాబా అంటున్నారు ఇవన్నీ ఎందుకు అడుగుతాను నేను, ఇవన్నీ ఎందుకు చెప్పాలి మీరు, మీ మంచి కోసమే, లేకుంటే మీ మనసే లోపల తింటూ ఉంటుంది. అందుకోసం మనసును స్పష్టంగా చేసుకోవడానికి, క్లియర్ చేసుకోవడానికి, తేలికగా ఉండడానికి ఏదైనా మన ద్వారా పాపాలు జరిగి ఉంటే మీరు చెప్పండి, దీనిలో మీ కళ్యాణమే ఉంది. ఇంకా చెప్తున్నాం కూడా ఎవరికి, మన తండ్రికే చెప్తున్నాం. బాబా వచ్చారే మనను పతితుల నుంచి పావనంగా చేయడానికి, అందుకోసము బాబాకే చెప్తున్నాంగా, అందుకోసము ఇలా మీరు మీ మనసును తేలిగ్గా చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా చిన్నపిల్లలకు ఎక్కువ ప్రేమ ఎందుకు చేస్తాము, ఋషుమునులు కూడా పవిత్ర ఆత్మలే, కానీ పిల్లలంటే ఎందుకు ఎక్కువ ప్రేమ అయితే బాబా అర్థం చేయించారు. ఎందుకంటే వాళ్ళకి అసలు వికారాలంటే ఏంటి ఆ జ్ఞానమే లేదు, ఆ అవిద్య ఉన్న కారణంగా పిల్లలకు మనము ఎక్కువ ప్రేమ చేస్తాము. ఇంకా వాళ్ళు పవిత్రమైన పుష్పాల్లా ఉన్నారు అని చెప్తున్నారు. छोटे बच्चे प्यारे लगते हैं, बड़ों को इतना प्यार नहीं करते हैं जितना छोटों को करते हैं, क्योंकि सतो प्रधान अवस्था है. పిల్లల యొక్క అవస్థ అనేది, స్థితి అనేది సతో ప్రధానమైనది, అందుకోసం వాళ్ళను ఎక్కువ ప్రేమ చేస్తాము. వికార్ की बदबू नहीं है, బడే होने से వికారోं की बदबू हो जाती है. పిల్లలకు వికారాల యొక్క దుర్గంధం తెలియదు, పెద్దగా ఉన్న వాళ్లకు అదేంటని తెలుసు. బచ్చోं की कभी क्रिमिनल आई हो नहीं सकती, పిల్లల యొక్క దృష్టి చెడు దృష్టి ఉండదు. यह आंखें ही धोखा देने वाली है. అందుకోసము ఈ కళ్ళ ద్వారానే మరి మనకు మోసం అనేది జరుగుతుంది. అందుకోసం కళ్ళను జాగ్రత్తగా పవిత్రమైన దృష్టి అనేది ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. అయితే ఒక రాసి ఉందన్నమాట కి ఉస్నే అప్ని ఆంఖే నికాల్ది. సూర్దాస్ అని ఒక గొప్ప సంత్ ఉండే, అయితే ఆయన తన కళ్ళు తీసేసిండు, దృష్టిని పవిత్రంగా పెట్టలేక పవిత్రమైన దృష్టి ఎలా అభ్యాసం చేయాలందుకోసం ఈ కళ్ళే కారణం కదా అపవిత్రతకు అని కళ్ళు తీసేసిండని చెప్తారనమాట. బాబా అంటున్నారు ఐసీ కోయి బాత్ నహీ హై, అలా ఏమి తీసేయడం అలాగే ఉండదు. ఐసీ కోయి ఆంఖే నికాల్తా నహీ హై, ఇలా కళ్ళు తీసేయడం అనే విషయం కాదు, కానీ తుమ్కో తో అభి జ్ఞాన్ కా తీసరా నేత్రం మిలా హై, మీకైతే మూడో నేత్రం దొరికింది, అందుకోసము మీరు జ్ఞానం యొక్క మూడో నేత్రం ద్వారా అన్ని విషయాలను ప్రపంచాన్ని చూడండి అని అర్థం చేస్తున్నారు. అయితే ఇలా ఈరోజు బాబా ఆత్మాభిమాని స్థితి అనేది ఎంత అవసరము, బుద్ధి యొక్క తాళం అనేది ఎలా తెరుస్తూ పోతుంది, ఎలా మనము ముళ్ళ నుంచి పువ్వులుగా అవుతున్నాము, ఈ విషయాలను బాబా విశేషంగా అర్థం చేయించడం జరిగింది. ఓం శాంతి.